పెద్ద పెద్ద పాత్రల్లో తీసుకెళ్లి చెరువు కాలవ తోట లాంటి ఉంటాడు తోటకి తీసుకెళ్ళి ఆకుల్లో ఇంతంత ముద్దలు చేసి అక్కడ పెడతారు. పక్షులు తినిపోతాయి. ఇంటికి వచ్చి స్నానం చేస్తారు. వచ్చి స్నానం చేస్తారంటే అర్థం ఏమిటి? అది పితృదేవతలకు చేసిన ఆరాధన. మా వంశం బాగుండాలని మీరు ఇలా చేశారు కదమ్మా, మీరు పరాయి ఇంటికి వెళ్ళినా పుట్టిల్లు బాగుండాలని చేశారు కదా అని సంతోషంతో అన్నదమ్ములు వాళ్ళకి బట్టలు పెడతారు. ఇది తమిళనాడులో మనకు కనపడేటటువంటి పద్ధతి. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకానొకటి ఇది మనకు కూడా ఆడపిల్లలకి బట్టలు పెట్టడం, ఆడపిల్లల్ని తప్పనిసరిగా ఇంటికి తీసుకురావడం, ఇవన్నీ సంప్రదాయంగా ఉన్నాయి. మిగిలినప్పుడు ఎప్పుడైనా చేసినా చేయకపోయినా సంక్రాంతికి మాత్రం తప్పనిసరిగా ఇంట్లో అందరూ బట్టలు కొనుక్కోవడం ఉంటుంది. ఆడబడుచులకి ఎక్కువని పంపించటము, ఇంటికి పిలిచి పెట్టడము లాంటివి కూడా మనకి కనపడుతూ ఉంటాయి. భోగి తర్వాత మనకి కనుమ తర్వాత మనకి ఏ మాసం స్టార్ట్ అవుతుంది?